ఐబొమ్మ రవి ఇప్పుడు సంచలనంగా మారుతున్న కేసు. అయితే 10 సెక్షన్‌లు ఆల్రెడీ ఉండగా కొత్తగా 3 సెక్షన్‌లు యాడ్ చేషిండ్రు. దానివల్ల గ్రావిటీ అనేది ఇంకా పెరుగుతది. అండ్ యావజ్జీవ కారాగార శిక్ష వరకు తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్నారట. ఆయన ఐడెంటిటీ మొత్తం గూడా వేరే వాళ్ళ పేరు మీద ఫోర్జరీ కేసు కూడా ఎయడం జరిగింది. ఆయన అకౌంట్స్‌లో ఎంత ఉంది అండ్ క్రిప్టో కరెన్సీస్‌లో గానీ, దేంట్లో గానీ, వాలెట్స్‌లో గానీ ఏముంది, ఫారినర్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ సిటిజన్ వదిలేసుకొని ఫారిన్ సిటిజన్ కరేబియన్స్ సిటిజన్‌షిప్ తీసుకున్నాడు కాబట్టి ఆయన మీద ఫారినర్ యాక్ట్ కూడా పడుతుందంట. జనాలు కొందరు ఐబొమ్మని ఫుల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు ఈ కేసు మీద పెట్టినంత ఫోకసు బ్యాంకులు దోచుకున్న వాళ్ళు ఫారెన్‌లో ఎళ్ళిపోయినరు. వాళ్ళనెందుకు తీసుకొస్తలేరు? అండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చూపిస్తలేరు? లేడీస్‌ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చూపిస్తలేరు? హత్యలు చేసినోళ్ళ మీద ఎందుకు చూపిస్తలేరు? ఇదొక్కటే మీకు చాలా సీరియస్‌నెస్‌గా కనబడ్డదా? లూటీదారులకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. రూ. 100లో చూసే సినిమాని రూ. 1000 వరకు తీసుకుపోతే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఎవరికి? ఐబొమ్మ రవికా? లేకపోతే మూవీ మేకర్స్‌కా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.